చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వగ్రామంలో జరుగుతున్న వేడుకల్లో కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఉదయం గ్రామంలోని ఆలయంలో కుటుంబ సమేతంగా చంద్రబాబు పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు సొంతూరులో సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని చంద్రబాబు ఇంట నారా నందమూరి కుటుంబీకులు పండుగను ఘనంగా జరుపుకున్నారు. చంద్రబాబు రాకతో గ్రామంలో సందడి నెలకొంది. ఇవాళ పండుగలో భాగంగా గ్రామంలో రావి చెట్టు కింద ఉన్న నాగాలమ్మ గుడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబుతో పాటు లోకేష్, బాలకృష్ణ, నారా రోహిత్, మిగిలిన కుటుంబ సభ్యులు ఈ పూజలో పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు నారావారిపల్లెలోని తన తల్లిదండ్రుల సమాధులకు నివాళులర్పించారు. ఆ తరువాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చంద్రబాబు. మనవడు దేవాంష్తో కలిసి ఆడుకున్నారు చంద్రబాబు. తాత మనవలిద్దరూ ఎడ్లబండి ఎక్కారు. పూజా కార్యక్రమాలు ముగిసిన తరువాత చంద్రబాబు అక్కడి ప్రజలను కలిశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఏటా గ్రామానికొచ్చిన తరువాత ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుంటారు. ఈసారి కూడా ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుని సమస్యలు పరిష్కరిస్తాను అని సీఎం హామీ ఇచ్చారు. నేను మా గ్రామానికి ఎక్కడైతే నేను పుట్టానో ఆ గ్రామంలో సంక్రాంతి జరుపుకోవాలి. ఇది ఒక సాంప్రదాయంగా రావాలి. ఎవరు ఎక్కడున్నా కనీసం సంక్రాంతి లాంటి పండుగల్లో వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ప్రజలతో మమేకమై అదే మరి అక్కడ బంధువులు కానీ గ్రామస్తులతో కలిసి సంక్రాంతి జరుపుకుంటే అందులో ఉండే తృప్తి దేంట్లో ఉండదు. ఇది ఒక వారసత్వంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేసి మిగిలిన వాళ్ళకి స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక గ్రామంలో పుట్టి అక్కడి నుంచి క్యారియర్ కోసం డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ కంట్రీస్ కూడా వెళ్తారు. అదే సమయంలో మళ్ళీ ఆ గ్రామానికి వచ్చి ఆ గ్రామ అభివృద్ధి కూడా జన్మభూమికి తిరిగి రుణం తీర్చుకున్నప్పుడు ఉండే తృప్తి దేంట్లో ఉండదు. చంద్రబాబు కుటుంబం నారావారిపల్లెకు చేరడంతో గ్రామంలో సంబరాలు రెట్టింపయ్యాయి. ఆదివారం ఉదయం నుంచే సంక్రాంతి సందడి చేశారు నారా కుటుంబ సభ్యులు. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్ సతీమణి బ్రహ్మణి భోగి పండుగకు ముందు రోజే పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. అత్తాకోడళ్లైన భువనేశ్వరి, బ్రహ్మణి గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
ముగ్గుల పోటీతో పాటు ఫుడ్ ఫెస్ట్ లో పాల్గొని సందడి చేశాయి నారా నందమూరి కుటుంబాలు. సంక్రాంతి ప్రత్యేక పిండి వంటలను దేవాంష్కు తినిపించారు భువనేశ్వరి.